కూరగాయలు ఏమున్నాయి? రవి: ఏమయ్యా, కూరగాయలు ఏమున్నాయి? కొట్టతను: రండి సార్, తాజా కూరగాయలున్నాయి. రవి: వంకాయలున్నాయా? కొట్టతను: వంకాయలు, బీరకాయలు, టొమాటోలు, చిక్కుడుకాయలు, దోసకాయలు, క్యాబేజీ ఉన్నాయండి. రవి: ఆకుకూరలు ఏమున్నాయి? కొట్టతను: తోటకూర, పాలకూర, బచ్చలి కూర, గోంగూర ఉన్నాయండి. గోంగూర తాజాది, తీసుకోండి. రవి: పచ్చిమిరపకాయలు లేవా? కొట్టతను: ఉన్నాయండి, ఇవిగో. రవి: వంకాయలు ఎంత? కొట్టతను: కిలో 12 రూపాయలండి. రవి: బీరకాయలు? కొట్టతను: కిలో 11.5. రవి: క్యాబేజీ ఎంత? కొట్టతను: కిలో 10 రూపాయలు. రవి: వంకాయలు 1 కిలో, బీరకాయలు 2 కిలోలు ఇవ్వు. కొట్టతను: తీసుకోండి. రవి: ఆ కాయలు వెయ్యకు, మంచివి వెయ్యి. కొట్టతను: ఇవి బాగున్నాయండి. రవి: క్యాబేజీ కూడా 1 కిలో ఇవ్వు. కొట్టతను: క్యాబేజీ 1.5 కిలో ఉందండి. రవి: సరే ఇవ్వు. పచ్చిమిరపకాయలు 1/4 కిలో ఇవ్వు. అల్లం కూడా 50 గ్రాములు ఇవ్వు. కొట్టతను: మొత్తం 59 రూపాయలు సార్. రవి: ఇదిగో తీసుకో. ఇప్పుడు సిటీ బస్సు ఉందా? కొట్టతను: లేదు సార్. ఇప్పుడు టైం ఎంత సార్? రవి: 7:15. సుగుణ: పద్మ, బాగున్నావా? పద్మ: మీరందరూ బాగున్నారా? రా కూర్చో. సుగుణ: మీ స్నేహితురాలి ఇల్లెక్కడా? పద్మ: ఎవరిల్లు? సుగుణ: విజయ ఇల్లు. పద్మ: సరోజ ఇంటి దగ్గర. వాళ్ళ ఇల్లు మన స్కూలు దగ్గరే. సుగుణ: సరోజ ఇల్లు మన స్కూలు దగ్గరేనా? పద్మ: అవును. ఈ పుస్తకాలు ఎవరివి, నీవేనా? సుగుణ: నావి కావు. కొన్ని మా తమ్ముడివి, కొన్ని వాడి స్నేహితుడివి. పద్మ: వాళ్ళ స్కూళ్ళు ఎక్కడా? సుగుణ: వాళ్ళిద్దరి స్కూలు ఒకటే.